నేనైతే కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుంచి కార్ అయితే బుక్ చేసుకున్నాను. అది రెంటల్ కార్ అనమాట, గో కార్ రెంటల్స్ అని. అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. నేను ఇక్కడ నుంచి కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుంచి రెకావిక్ అయితే వెళ్తున్నాను. అది రెకావిక్ అనేది మెయిన్ సిటీ అనమాట ఐస్లాండ్లో. అండ్ ఇక్కడ నుంచి 46 కిలోమీటర్స్ టు 47 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. రెంటల్ కార్స్ తీసుకోవడం చాలా చాలా బెటర్, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతగా ఉండదు ఐస్లాండ్లో. సో మనం రింగ్ రోడ్డు అంటారు అన్నమాట ఐస్లాండ్లో. మొత్తం ఐస్లాండ్ అంతా కవర్ చేయొచ్చు రింగ్ రోడ్ ద్వారా. సో అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే రెంటల్ కార్ అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 4x4 వెహికల్ తీసుకోవడం ఇంకా చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ మొత్తం స్నోతో కవర్ అయిపోతుంటాం. ఆ ఎడ్జెస్లో చూసుకున్నట్టయితే ఎక్కువ స్నో కనిపిస్తుంది కదా, అంటే టైమ్స్లో మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ అంతగా పాపులేషన్ అయితే ఉండదు, సో డ్రైవింగ్ పర్లేదు. కాకపోతే సిటీలో మాత్రం చాలా చాలా ట్రాఫిక్ అయితే నేను ఎక్కువ ఫేస్ చేశాను. అది మనం ఫస్ట్ టైం రైట్ సైడ్ డ్రైవింగ్ అయినప్పుడు మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. సో కెమెరాస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అండ్ రూల్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ స్పీడ్ లిమిట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో, లేకపోతే చాలా ఫైన్స్ పడతాయి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలన్నమాట సిటీలో మాత్రం. ఫ్రమ్ బెల్ఫాస్ట్ టు ఐస్లాండ్ అరౌండ్ లైక్ 2 hours 20 minutes పట్టింది. డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు, బెల్ఫాస్ట్ టు ఈడెన్బ్రా అండ్ ఈడెన్బ్రా టు ఐస్లాండ్ రెకావిక్ అనమాట. కరెక్ట్గా ఇది వింటర్ సీజన్. ఇది మార్నింగ్ అయితే ఎక్కువ స్నో, ఇప్పుడైతే స్నో అంతగా లేదు, మార్నింగ్ అయితే స్నో అయితే ఎక్కువ పడింది. అండ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, ఇక్కడ మెయిన్ ఎయిర్పోర్ట్ కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి సిటీలోకి రెకావిక్ అనేది ఇక్కడ మెయిన్ సిటీ అనమాట ఐస్లాండ్కి. సో రెకావిక్ రావడానికి అరౌండ్ 46-47 కిలోమీటర్స్ అయితే చూపించింది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అంటే బస్సెస్ అయితే ఉన్నాయి సిటీలోకి, ఫ్లై బస్సెస్ అని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మీకు కనెక్షన్స్ ఉంటాయి. నేనైతే ఎప్పుడు అసలు ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళేటప్పుడు కూడా కార్ అయితే నేను ట్రై చేయలేదు. ఈసారి అయితే ట్రై చేశాను, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత మంచిగా ఉండదు. సో అందుకనే కార్స్ అయితే రెంట్గా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి. నేనైతే 4x4 వీల్ డ్రైవ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా యూస్ అవుతుంది. అందుకే నేను సుజుకి జిమ్మీ తీసుకున్నా, అది 4x4 వీల్ డ్రైవ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది. సో ఇది ఎలా అంటే నేను గో కార్ రెంటల్స్ అయితే తీసుకున్నాను. సో బాగుంది కార్ అయితే. అండ్ ఇక్కడ టైర్స్కి ఏవో ఇవి ఐస్ ప్రొటెక్షన్కి అనుకుంటా, ఇక్కడ స్మాల్ ఏవో డాట్స్ ఇచ్చాడు, వింటర్ టైర్స్ ఇవన్నీ. అండ్ వెహికల్ అయితే మంచి కండిషన్లోనే అయితేనే ఉంది, కాకపోతే బాగా రఫ్ వాడారు ఆఫ్ రోడ్లో. ఇక్కడ ఎక్కువ జిమ్మీ అందరూ ఆఫ్ రోడ్లో వాడారు. అండ్ ఆన్ రోడ్ అంటే నాకు ఇంత అసలు పికప్ ఏం అనిపించలేదు, అంత పికప్ లేదు జిమ్మీకి. మేబీ ఆఫ్ రోడ్లో బాగా నడుస్తుందేమో, స్మూత్ సర్ఫేసెస్లో పెద్ద పికప్ అయితే అనిపించలేదు. మేబీ చాలామంది యూజ్ చేసి ఉంటారు కదా అందుకనే. అండ్ ఇక్కడ జిమ్మీలో అయితే మీకు డ్రైవర్ సీట్ ఉంటుంది అండ్ ప్యాసింజర్ సీట్ అంతే. బ్యాక్ సైడ్ అయితే జస్ట్ బూట్ స్పేస్ లాగే ఉంది. ఓన్లీ ఇది 3 డోర్ అనమాట. 2 doors ఓపెన్ చేయొచ్చు, బ్యాక్న బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఎక్కువ స్పేసే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా గ్రిల్ అనమాట. మనం
ఏదైనా మనం జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఏదైనా తీసుకోవాలనుకున్న ఫోన్ కనెక్టర్స్ కానీ అన్నీ ముందే తీసుకొని డిసైడ్ చేసుకొని రావాలి. ఎందుకంటే గ్రిల్ కాబట్టి మనం అసలు బ్యాక్ సైడ్ యాక్సెస్ అయితే అసలు ఉండదు. అండ్ మనం మధ్యదారిలో ఎక్కడైనా కార్ ఆపాలన్నా కష్టమే. ఎందుకంటే మొత్తం నేను 46 కిలోమీటర్స్ మొత్తం డ్రైవ్ చేసుకొని వచ్చా. ఆ డ్రైవ్ వేలో మొత్తం ఇంకా చాలా థిక్ మంచి అనమాట. 4 అంటే దీనికి ఒక ఆప్షన్ ఉంది, చూపిస్తాను. అంటే మీ అయితే 2 వీల్ డ్రైవ్ చేసుకోవచ్చు, లేకపోతే 4 వీల్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అది ఆన్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది వెహికల్ మంచులో వెళ్ళేటప్పుడు. అండ్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ జిమ్మీ 23, 24 మోడల్స్ అన్నిటికీ కొత్తగా ఇచ్చాడో ముందటి నుంచి ఉందో అయితే ఐడియా లేదు. ఈ సెట్టింగ్ అయితే బాగా పనికొస్తుంది. మస్ట్ ఏంటంటే 4 వీల్ డ్రైవ్ ఉంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే 2 వీల్ డ్రైవ్ చాలా కష్టం. ఎందుకంటే టైర్స్ అవి అంత అకామిడేట్ చేయవు. సో నా సజెషన్ ఏంటంటే బెస్ట్ 4 వీల్ డ్రైవ్. అండ్ ఇక్కడ చాలా రెంటల్ కార్స్ అయితే ఉంటాయి. యూరో కార్స్ అని, హర్డ్స్ అని, ఇంకా చాలా డిఫరెంట్ ఎయిర్పోర్ట్లో బుక్ చేసుకుంటారు కొంతమంది. అవైతే ఎక్కువ కాస్ట్ పడతాయి. ఆన్ అరైవల్ వచ్చి బుక్ చేసుకుంటే ముందే ప్రీ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొంచెం కాస్ట్ అయితే తగ్గే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకేంటి, అండ్ నేను తీసుకున్నది గోకార్ రెంటల్లో. అది మొత్తం ఆన్లైన్ చెక్ఇన్ చేసుకోవచ్చు మనం. లైసెన్స్ అది అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు నాకు మెసేజ్ పంపించారు. అంటే వీళ్ళకి మనకి ఎయిర్బిఎన్బి లాగా కీస్ యూకేలో అంటే ఎయిర్బిఎన్బిస్ తీసుకునేటప్పుడు మనం హౌస్ కీస్ ఒక లాకర్ బాక్స్లో వదిలేస్తారు. సో అలాగే గోకార్ రెంటల్స్ వాళ్ళ ఉన్న లొకేషన్లో దగ్గరలో లాకర్ బాక్స్లో చేసేసారు. నాకు ఒక యాక్సెస్ కోడ్ అయితే పంపించారు. నేను యాక్సెస్ కోడ్ టైప్ చేసినప్పుడు నాకు కీస్ అయితే నేను తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే వీడియో తీసుకొని చూసుకోవడం బెటర్. మొత్తం కార్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్ని లైట్స్, సిగ్నల్ లైట్స్ ఎలా పనిచేస్తున్నాయా లేదా అని అన్నీ చూసుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు మన మీదగా వస్తుంది. సో అదొక రిస్క్ ఉంటుంది అనమాట. రెంటల్ కార్ తీసుకున్నప్పుడు రిస్కే, జాగ్రత్త డ్రైవ్ చేయలేము. అందులోకి ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. నాకేదో అసలు 0 లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. అందులో కూడా ఇక్కడ ఎక్కువ మంచి ఉన్న ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టమే. ఏదోలాగా వచ్చేసా. మళ్ళీ ఇక్కడ నుంచి రెకావట్ నుంచి మీరు ఇంకా చాలా సైట్ సీయింగ్ లొకేషన్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి. అక్కడ మీరు ఇంకా డ్రైవ్ చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అదనమాట. సో బ్యాక్ నుండి నా బూట్ స్పేస్ చూపిస్తా. సో తిన్న కనిపించలేదు. బ్యాక్ని అయితే బూట్ ఎంత ఉంటుంది అనమాట. బాగానే ఉంది, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఈ స్టెఫ్నీ అనుకుంటా, మరి వాడచ్చో లేదో ఐడియా లేదు. అండ్ ఇక్కడ పెట్రోల్ అనుకుంటా 95 OKT అని ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ బండిలో డీజిల్ కొడితే అది ఇంకా ఖర్చు అవుతుంది, ఇంకా మామూలుగా అవ్వదు. ఇక్కడ ఏం చేసినా కొంచెం రెంటల్ కార్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్వీసింగ్ అంతా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అంత ట్రాఫిక్ ఎక్కువ లేదు. పాపులేషన్ మేబీ అందరూ చెప్తుంటారు 3 to 4 lakhs పాపులేషన్ మొత్తం ఓవరాల్ ఐస్లాండ్లో. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది.
సో రెకావిక్ నుంచి ఇప్పుడు నేను విక్కి వెళ్తున్నాను. అది సౌత్ కోస్ట్ అనమాట. నిన్న కిర్కిఫెల్ మౌంటైన్ అది నార్త్ సైడ్లో ఉంది. అండ్ సో ఇక్కడ నుంచి విక్కి అరౌండ్ లైక్ 186 కిలోమీటర్స్ చూపిస్తుంది. 90 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ అవన్నీ టచ్ చేసుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ అయితే అసలు విజిబిలిటీ చూసారు కదా, అసలు జీరో విజిబిలిటీ అనమాట. అండ్ ఇక్కడ కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాను, ఎందుకంటే ఇక్కడ ఐస్లాండిక్ హార్సెస్ అవి బాగా చాలా ఫేమస్ అనమాట. నిన్న ఒక ప్లేస్లో ఆపాల్సింది, కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ లోపల. అండ్ ఈ హార్సెస్ అయితే మస్ట్ వాచబుల్ అనమాట, బాగుంటాయి. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవే హార్సెస్. మొత్తం ఇలా చాలా డీప్స్ని ఇలా అడిగేస్తుంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫెన్స్ ఏదో వెచ్చి హలో. పడిపోతుంది. అండ్ ఇక్కడ కార్ ఇలా పార్క్ చేసాం కదా, కొంచెం ముందుకు వెళ్తే స్కిడ్ అవుతుంది, కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేసి
సో ఇది గ్లేషియర్ హైకింగ్ అనమాట. సోల్ మెహెనెకుల్ ఏమో ఆ పేరు ప్రొనౌన్స్ చేయడం అయితే రావట్లేదు. ఇక్కడ ఐస్లాండ్లో డిఫరెంట్ గ్లేషియర్స్ అయితే ఉన్నాయి. నేను పిక్ చేసుకుంది సోల్ మెహెనెకుల్ గ్లేషియర్ అనమాట. 3 hours యాక్టివిటీ ఇది. డిఫరెంట్ టూర్స్ ఉంటాయి. నేను ఆర్కిటిక్ అడ్వెంచర్స్ అని ఆ టూర్స్ ద్వారా బుక్ చేసుకున్నా. సో మీటింగ్ పాయింట్ విక్ నుంచి ఒక 35 kilometers అనమాట. హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చి మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ వేర్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తారు. అలాగే ఏంటి చేస్తారని మా టీం అయితే ఉంది, చూపిస్తా అనమాట. అక్కడ కనిపిస్తున్న ఎల్లో బస్ అదంతా ఎక్విప్మెంట్స్ అంతా అక్కడే ఉంటాయి. సో మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ అంతా చేశారు. ఈ క్రాంపోన్స్ అంటారు అన్నమాట. అక్కడ ఐస్ అంతా స్లిప్ అవుతుంది కాబట్టి మన షూ అంతా ఫస్ట్ మొత్తం ఫార్మాలిటీస్ అంతా చెక్ చేస్తారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కానీ అండ్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ స్క్రీన్ చేసుకొని వాళ్ళు అలౌ చేస్తారు. సో ఫామ్స్ అవన్నీ సైన్ చేసి వాళ్ళంతా అలౌ చేస్తారు. ఇంకా షూ చెక్ చేశారు. షూ అంతా ఓకే. యాంకిల్స్ వరకు షూ ఉండాలి, అప్పుడే కానీ అది అలౌడ్. లేకపోతే మనం ఇక్కడ నియర్లీ 1400 to 1500 కరోనా ఐస్లాండిక్ కరోనా స్పెండ్ చేసుకొని మనం షూపి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ చేతులు ఇస్తారు కదా, ఇది ఒకటి ఇస్తారు. ఏదో ఫార్మింగ్కి వెళ్ళినట్టుంది. నియర్లీ ఒక 10 members ఉన్నాం మొత్తం టీం అంతా. ఆర్కిటిక్ అడ్వెంచర్స్ అనమాట అది. వీళ్ళు చాలా టూర్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఆల్ గుడ్. అందరం ముందు నడుస్తుంటే నేను వెనక నడుస్తున్నా. మొత్తం గ్లేషియర్ అనమాట. అది టోటలీ ఐస్తో కవర్ అయిపోయి ఉంటుంది. అది మెల్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్కు మెల్ట్ అవుతుందో తెలీదు, ఎవ్రీ మంత్కి మెల్ట్ అవుతుందో తెలీదు. కానీ ఎండ ఉండడం వల్ల చాలా లక్కీ అని చెప్పారు వాళ్ళు. మామూలుగా అయితే వర్షం పడుతుందంట. ఈరోజు సన్లైట్ ఉండడం చాలా లక్కీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సన్ గ్లాసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే సన్ గ్లాసెస్ వేస్తే అంత బ్లాక్ అండ్ వైట్లా ఉంటుంది. అందుకని నేను గ్లాసెస్ యూజ్ చేయట్లే. సో అదనమాట మొత్తం టీం అంతా. మొత్తం ఇక్కడ ఆ రివర్ అంతా కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. మొత్తం ఐసే అనమాట. కరెక్ట్ జాకెట్ అన్ని ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. స్కీయింగ్ ప్యాంట్స్ అయితే డెకత్లాన్లో దొరుకుతాయి. అవి యూజ్ చేస్తే చాలా బెటర్. అది నిన్న మెల్ట్ అయిపోయి బ్రేక్ అయిపోయిందని చెప్పారు జస్ట్ నిన్నే. అండ్ ఈ గ్లేషియర్ అంతా అరౌండ్ 8 kilometers ఉంటుంది. ఇది ఆ స్టార్టింగ్ పాయింట్లో బస్సు చూపించే కదా స్టార్టింగ్ స్పాట్, అక్కడ వరకు ఉండేది గ్లేషియర్. అంతా మెల్ట్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట. ఇంకా అది అలాగా మెల్ట్ అవుతూనే ఉంటుంది. చాలా హిస్టరీ ఉంది గ్లేషియర్కి అయితే. అండ్ ఇది
బాగా డీప్ అన్నమాట. అందరూ ఒక లైన్లో ఇలాగా అలా అన్నమాట. యూనిఫామిటీ. here just really a minute to take some pictures. You can see how these pieces are collapsing and how the water washed these canyons down. Sometimes we have flash floods on the glacier after multiple days of pouring rain, and then it comes down literally as a flood, and there is waterfall everywhere, and the water is washing down the weaker pieces of ice, and this is how these canyons are created. Now you can take some pictures, but these ones are very deep
very deep crevasses. Because of that, I don't like this line. That's too close. There is another line here, okay? Please don't cross this line. Okay? And you can take some pictures. ఇక్కడ ప్లేన్ క్రాష్ 1970s 80s అయింది. సో అది యుఎస్ నేవీ ఫ్లైట్ అనుకుంటా. క్రాష్ అయింది కానీ ఎవరు చనిపోలేదు. సో ఆ వ్రకేజ్ అయితే ఇంకా ఉంది. సో వ్రకేజ్ టోటల్ టు అండ్ ఫ్రో 7 kilometers వాక్ చేయాలి. ఇప్పుడు ఎండ్ ఉంది కాబట్టి పర్లేదు. స్నో ఉన్నప్పుడు అయితే అసలు ఆ రోడ్ అయితే అసలు కనిపించదు, మొత్తం స్లోతో మూసుకుపోయి ఉంటుంది అంతా వే అంతా. ఎండ మాత్రం పిచ్చి వీక్స్లో ఉంది కానీ చలి అయితే ఉంది. ఇది మొత్తం ఇంకా ఎటు చూసినా ఇంకా అంతా ఇంకా డెజర్ట్లా ఉంటుంది మొత్తం. మధ్యలో పాత అయితే ఇలా ఆ వెనకన అదంతా పాత అనమాట. షేడ్స్ కానీ లేకపోతే చాలా కష్టం. హాఫ్ ద వే అయితే వచ్చా, ఇంకా చాలా నడాలి. ఏదైనా తినేసి మంచిగా వాటర్ బాటిల్ పట్టుకొని నడిస్తే కానీ మంచిది, లేకపోతే కష్టమే. అండ్ వింటర్లో వచ్చేటప్పుడు అయితే మనకి వే మూసిపోద్ది అని చెప్పా కదా, మొత్తం స్నోతో కవర్ అయిపోద్ది కదా. కొంతమంది స్టిక్స్ కానీ ఏవైనా సిగ్నలింగ్ థింగ్స్ కానీ వేసుకొని వస్తారు. ముందు అలా ఉండేది. ముందైతే కార్స్ కూడా వచ్చేవి ఇక్కడికి, కార్స్ కానీ ట్రక్స్ కానీ అన్నీ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు కార్స్ని అలో చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ గ్రావెల్ అంతా బాగా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా కార్స్ని అయితే అలో చేయట్లేదు. కాకపోతే టూరిస్ట్ బస్ అయితే వస్తున్నాయి. ఈ డెడ్ ఎండ్ ఇంకా వెళ్ళిపోతే ఇంకా అదంతా బీచ్ అనమాట. ద మస్ట్ విజిట్ ప్లేస్ ఐస్లాండ్ మాత్రం నిజంగా. అందరూ చాలామంది యూట్యూబర్స్లు ఎక్కడ చూసినా ఐస్లాండ్ అంటే చాలా డిఫరెంట్ వరల్డ్ అని చెప్తారు. అది మాత్రం చాలా కరెక్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇంకా రోడ్స్ డ్రైవింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదొక కొన్ని చోట్ల అయితే మనకి భయం వేస్తుంది అసలు అవి మన ఎర్త్ మీద ఉన్నామా లేకపోతే వేరే ప్లానెట్లో ఉన్నామా అని. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మొత్తం అంతా స్నో చూసుకున్నా కదా, ఆ స్నో అక్కడంతా చాలా డీప్గా ఉంది స్నో అయితే. అందుకే అంత రిస్క్ తీసుకోకుండా గ్రావెల్ మీద నడుస్తున్నా. ఇంకా చాలా ఉంది నడడానికి. మళ్ళీ ఎలా వచ్చానో అదే రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. మొత్తం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఈ బోర్డు అయితే ఉంది, డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ 3200 ISK. పే చేస్తే వాళ్ళే పికప్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేసుకుంటారు. ఇక్కడ ఏదో నెంబర్ కూడా ఇచ్చాడు, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే అరౌండ్ 7 kilometers నడాల్సి వచ్చింది to and fro. సో ఇక్కడికి రావాలంటే బెటర్ బస్సులో బుక్ చేసుకొని రావడమే బెటర్. ఓపుకుంటే 7 kilometers నడాలని to and fro ఓపుకుంటే నడవచ్చు, పర్లేదు, ఏం లేదు, జస్ట్ డిసర్ట్ లాగే ఉంది, వైట్ స్నో డిసర్ట్ లాగా. సమ్మర్ టైంలో అయితే ఇంకా మొత్తం బ్లాక్ శాండ్, ఇదంతా వాల్కనిక్ యాష్ శాండ్ అనమాట. మొత్తానికి అయితే బకెట్ లిస్ట్ అయితే కంప్లీట్ చేశాను.